హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ గోలా 2025. అద్భుతమైన కథనాలు, ఆసక్తికరమైన వీడియోలు మన ఛానల్ లక్ష్యం. ఛానల్ నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయగలరు. వీడియోలు నచ్చినట్టయితే లైక్ చేయగలరు, కామెంట్ చేయగలరు, షేర్ చేసి సహకరించగలరు. బెల్ ఐకాన్ ఆన్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఫ్రెండ్స్, ఇప్పటివరకు శనివారం, ఆదివారం, సోమవారం, మంగళవారం, గురువారం, శనివారం గురించి తెలుసుకుందాం. ఇప్పుడు శనివారం యొక్క ప్రత్యేకతలు, విశిష్టతల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. శనివారం ఇది శనీశ్వరుడి వారం. శనివారం వారంలో చివరి రోజు, కొంతమందికి సెలవు దినం కూడా. దీన్ని స్థిరవారం అని కూడా పిలుస్తారు. కొంతమంది ఈ రోజును చెడు దినంగా కూడా భావిస్తుంటారు. కొత్త పనులు చేయడానికి చాలామంది వెనుక ముందు ఆలోచిస్తూ ఉంటారు. అయితే పురాణాలు చెబుతున్న దాని ప్రకారం శనిదేవుని పేరు మీదుగా ఇది శనివారం అని పిలువబడుతుంది. హిందువులు శనివారాన్ని వెంకటేశ్వర స్వామి వారికి పవిత్రమైన రోజుగా కూడా భావిస్తూ ఉంటారు. ఈ శనిదేవుడు శనిగ్రహానికి ప్రతిరూపమని కూడా చెబుతూ ఉంటారు. పురాణ కథనాల ప్రకారం శని సూర్యుడు, ఛాయాదేవి దంపతుల సంతానం. యముడికి స్వయాన సోదరుడు. ఛాయాపుత్రుడని కూడా ఇతనికి మరో పేరు కూడా ఉంది. మనిషి జీవితంలో దురదృష్టకరమైన సంఘటనలు జరిగినప్పుడు శని శాపమని లేదా శని దాపురించిందని చాలామంది అంటూ ఉంటారు. ఇది నిత్యం మనం ఎక్కడో ఒక చోట చూస్తూనే ఉంటాం. అది అందరికీ తెలిసిన విషయమే ఫ్రెండ్స్. అయితే అది తప్పుడు అభిప్రాయం అని మరికొందరు కూడా చెబుతూ ఉంటారు. శని ప్రజలను తనిఖీ చేస్తాడని, జీవితంలో చేసిన తప్పులకు పర్యవసానం అనుభవించేలా చేస్తాడని, అన్ని జీవులకు న్యాయం చేయడమే శని పాత్ర అని మరికొందరు అభిప్రాయపడుతూ ఉంటారు. ఇక శనీశ్వరుడు ఎలా అయ్యాడో ఇప్పుడు తెలుసుకుందాం. కృతయుగంలో నారదుడు పరమేశ్వరుని కలిసేందుకు కైలాసానికి వెళ్తాడు. ఒక సందర్భంలో ఆ సందర్భంలో నవగ్రహాల్లో ఒకటైన శనిగ్రహ బలాన్ని గురించి శివయ్యకు చెబుతాడు నారదుడు. శనిదేవుడు నారదుడిని అలా ప్రశంసించడం పరమేశ్వరుడికి సుతారాము నచ్చదు. దీంతో శనివారం నాడు శనీశ్వరుడిని పూజిస్తే ఏలిన నాటి అష్టమ శని దోషాలు తొలగిపోతాయని చెబుతాడు శివుడు. శని నిజంగా అంతటి శక్తివంతుడైతే అతని ప్రభావాన్ని నాపై చూపించి అతని శక్తి సామర్థ్యాలని నిరూపించుకోమని కూడా శివుడు నారదుడితో చెప్తాడు. శని ఈ విషయం నారదుడి ద్వారా తెలుసుకుంటాడు. నారదుడి ద్వారా పరమేశ్వరుడి వ్యాఖ్యలను తెలుసుకున్న శని పరమేశ్వరుడిని ఒక్క క్షణమైనా పట్టి పీడిస్తానని కబురు పంపిస్తాడు. అయితే శని గర్వాన్ని అణచాలని కైలాసం నుంచి మాయమవుతాడు పరమశివుడు. భూలోకంలోని దండకారణ్యంలోని ఒక చెట్టు త్వరలో కూర్చొని తపస్సు చేసుకోవడం మొదలు పెడతాడు. అలా తపస్సు చేసుకుంటున్న పరమేశ్వరుడు మరుసటి రోజు కళ్ళు తెరిచి చూసేసరికి శని ఎదురుగా నిలబడి ఈశ్వరుడికి నమస్కరిస్తూ కనపడతాడు. అప్పుడు ఈశ్వరుడు, నీ శపథం ఏమైంది అని ప్రశ్నిస్తాడు శనిదేవుడిని. దానికి శనీశ్వరుడు వినయంగా, ముల్లోకాలకు అధిపతి మీరు, సకల చరాచర జీవరాశులకు ఆరాధ్య దైవం కూడా మీరు. అటువంటి మీరు నా గురించి భయపడి కైలాసం నుంచి పారిపోయారు. భూలోకంలోని ఈ దండకారణ్యంలో పరుగులు పెట్టి చెట్టు త్వరలో దాక్కున్నారు. ఇది శని పట్టినట్లు కాదా అని తన అభిప్రాయాన్ని వినమ్రపూర్వకంగా వెల్లడిస్తాడు. దీంతో నన్ను పట్టి పీడించడంలో సత్తా చాటుకున్నావు, నన్ను మెప్పించావని శనిని ప్రశంసిస్తాడు శివయ్య. ఇప్పటి నుంచి నీ పేరుకు ఈశ్వర అనే పదం జోడింపబడి శనీశ్వరుడు అని పిలువబడతావని చెబుతాడు. అంతేకాకుండా శనీశ్వర అని పూజిస్తే తన ఆశీస్సులు కూడా అలా పూజించిన వారికి అందినట్టేనని వరాన్ని ప్రసాదిస్తాడు. అలా శనిదేవుడు శనీశ్వరుడు అయ్యాడని పురాణాలు చెబుతున్నాయి. ఇకపోతే శని వలన కలిగే
చెడు ప్రభావాన్ని తగ్గించడానికి శనివారం అంకితం చేయబడిందని కూడా కొందరు చెబుతూ ఉంటారు. ఈరోజు శని వ్రతాన్ని చేసుకుంటే మంచిదని కూడా సూచిస్తూ ఉన్నారు. నలుపు రంగు దుస్తులతో శనీశ్వరుని ఆలయం లేదా నవగ్రహాలు ఉన్న పుణ్యక్షేత్రాలను దర్శిస్తే ఫలితాలు ఉంటాయని కూడా చెబుతున్నారు పండితులు. చాలామంది హిందువులు శనిదేవునికి భయపడతారు. ఆ భయం, చెడు ప్రభావాలు, కష్టాలు వెదజల్లడానికి హనుమంతుని ఆలయాన్ని దర్శించుకుంటారు. హనుమంతుని ఆశీర్వాదం ఉంటే శని కోపం నుండి రక్షించబడతారని భక్తులకు ఒక ప్రగాఢమైన నమ్మకం. అలాగే శనివారం జరిగే కష్టాలు, దురదృష్టాలు, శని ప్రభావం వలన కలిగే బాధల నుంచి ఉపశమనం పొందడానికి శనివారం రోజు ఉపవాస దీక్షను పాటిస్తూ ఉంటారు. అయితే శనివారం ఉపవాసం శనిదేవునికి కాకుండా వెంకటేశ్వర స్వామికి కూడా అంకితం చేయబడింది. శనికి అత్యంత ప్రియమైన నువ్వుల నూనె, నల్ల నువ్వులు, నల్ల బట్టలు, నల్ల పెసలు మొదలైనవి అన్ని నలుపు రంగు ఆలయాలలో ఇస్తూ ఉంటారు. శని విగ్రహం కూడా నలుపు రంగులోనే ఉంటుంది ఫ్రెండ్స్. శనివారం రోజున ఉప్పును చాలామంది దూరంగా ఉంచుతారు. నువ్వుల నూనె, నల్ల బట్టలు వంటి నల్ల రంగు వస్తువులను కూడా శనివారం రోజు దానం చేస్తూ ఉంటారు. శనివారాన్ని కష్టాల నుండి రక్షించుకోవడానికి, పూర్తిగా శనిదేవుడిని ప్రసన్నం చేసుకోవడానికి మాత్రమే ఉపయోగించాలని భక్తులు ఒక నమ్మకంగా పెట్టుకున్నారు. శనివారం చేసే పనుల గురించి ఇప్పటివరకు తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఇప్పుడు శనివారం చేయకూడని పనులు ఏంటో తెలుసుకుందాం. శనీశ్వరుడికి ప్రీతిపాత్రమైన నల్ల నువ్వుల నూనె, నల్ల పెసలు, నల్ల బట్టలు శనివారం నాడు ఇంటికి అసలే తీసుకువెళ్ళకూడదు. శనీశ్వరుడి పూజ సందర్భంగా దానంగా ఇవ్వబడే ఆకుకూరలు ఇంటి వరకు తీసుకువెళ్ళకూడదు అని పెద్దలు చెబుతూ ఉండే మాట. ఫ్రెండ్స్, శనివారం యొక్క విశిష్టతను, శనివారం చేయాల్సిన పనులను, చేయకూడని పనులను తెలుసుకున్నాం. నా వీడియో నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోగలరు, కామెంట్ చేయగలరు, లైక్ చేయగలరు. నేను మీ గోలా. సెలవు.